కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు మాజీ మంత్రి కె తారక రామారావులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఆర్థిక పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారని, దానిని బీజేపీ వక్రీకరించి ప్రచారం చేస్తున్నట్లు కేటీఆర్ బండి సంజయ్ మాటలు కోటలు దాటుతున్నాయని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజాప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే అసెంబ్లీ సమావేశాల్లో తేటతెల్లం చేశారని, వారు చేసిన అప్పుల విషయం తెలియదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. దుబారా ఖర్చులు చేయకుండా, ఏ పథకాలను ఆపకుండా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తీసుకుపోతున్న వేళ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వెళ్తున్నామని అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీలు స్థాపిస్తే ప్రతిపక్షాలు మాత్రం వాట్సాప్ యూనివర్సిటీలతో సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే పనిలో ఉన్నారని ఆది శ్రీనివాస్ దుయ్యబట్టారు. కాళేశ్వరం పేరిట తెలంగాణ సంపదను దోచుకున్న కేసీఆర్, కేటీఆర్ కుటుంబాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడే నైతిక హక్కు కోల్పోయాయని అన్నారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అప్పులను ఈ ప్రజలకు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. ఆనాడు ధనిక రాష్ట్రం అంటే ఎక్కడ ధనిక రాష్ట్రం అని చెప్పని ఉన్న వాస్తవాలు మీరు చెప్పలేకపోయారు. ఇద్దరు అలాబాలై, బీజేపీ బీఆర్ఎస్ అలాబాలై లోపల ధనిక రాష్ట్రం అని చెప్పిన సందర్భం. ఈరోజు 8 లక్షల కోట్ల అప్పు అంటే ఆ రోజు ధనిక రాష్ట్రం కాదు, బాహర్ శర్వాణి అందరు పరేషాని అనే మాట వాస్తవమైందా లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రం చెప్పి పైన పటారో చూపించిన లోన లొటారం అనేటువంటి సామెత తెలంగాణలో ఉందో, బాహర్ శర్వాణి కరెక్టే, అందరు పరేషాన్ ఉన్న విషయాన్ని ప్రజలకు చెప్పలేరు. పైన పటారో చూపించిన లోన లొటారం దాచినటువంటి అంశాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తే వాస్తవం చెప్పి ఒప్పుకోక ఈరోజు కేటీఆర్ గారు తెర మీదకి వచ్చి ఏదేదో పిచ్చి ప్రేలాపనలు మాట్లాడితే, ఇక్కడికి వచ్చి సంజయ్ గారు కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది, చేతులు ఎత్తేసినని చెప్పని. ఎక్కడ చేతులు ఎత్తేసినాం? వాస్తవాలు చెప్తున్నాం. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా పరిపాలన చేస్తున్నాం చెప్తున్నాం. గతంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత ఈ వచ్చే రాబడిలో 6,000 నుంచి 7,000కు వడ్డీ కడుతున్నాం. నాయన నీ బీఆర్ఎస్ పరిపాలనలో దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఈరోజు అప్పులు చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఒకరు కూడా చేయకుండా కాళేశ్వరం కట్టినా ఉంటుంది, కూలేపాయ్ మిషన్ బ్యాగ్ అంటున్నారు, ఎవరన్నా నీళ్లు తాగుతుండ్రా? ఈరోజు మీ ఆలోచనకు ఈరోజు తెలంగాణ ప్రజలకు సంబంధించిన సొమ్మును ఆవిరైపోయినట్టు సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఆదాయ వనరులు పెంచే కార్యక్రమం చేస్తుంది ఓవైపు ప్రభుత్వం, ఆదాయ మార్గాలు పెంచే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఆదాయ మార్గాలు పెంచే క్రమంలో ఈరోజు ముందుకు పోతుంటే 400 ఎకరాలలో పెద్ద పూలు ఉన్నట్టు, సింహాలు ఉన్నట్టు, ఏనుగులు ఉన్నట్టు ఈరోజు రకరకాల ఫోటోల ద్వారా మార్పింగ్ చేసి ఇదే కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు అడుగుతుంది, ఇదే కిషన్ రెడ్డి గారు ఏదైతే వాట్సాప్ ద్వారా లేదు ఇన్స్టాగ్రామ్ ద్వారా లేదా ఎక్స్ ద్వారా పోస్ట్ చేసింది వెంటనే సాయంత్రం ఎందుకు డిలీట్ చేసిందంటే దానికి సమాధానం చెప్పలేరు. అంటే దుష్ప్రచారం అని తేలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పై బదనం చేసే కార్యక్రమం చేస్తుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటే కేంద్ర హోము శాఖ సహాయ మంత్రులు మీరున్నారు, కేంద్రంలో సహాయ మంత్రి ఉన్న వారు ఈ కేసులు ఎందుకని చెప్పినప్పుడు దాంతో డిలీట్ చేసుకొని మళ్ళీ కడత కట్టండి కేసులు మా మీద కూడా అని చెప్పండి. ఓ రాష్ట్ర ప్రభుత్వం బదనం చేసి అంటే ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేస్తే అడ్డుపడతారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల పరిస్థితి చెప్తే అడ్డుపడతారు. అంటే అసలు మిమ్మల్ని ఏమాడాలంటూ బీఆర్ఎస్ బీజేపీ